కాంగ్రెస్లో షర్మిల చేరిక చాలా లెక్కలు మార్చేయబోతున్నాయి. త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగనుండడం, గెలిచేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కట్టుగా వచ్చే అవకాశాలు ఉండడంతో వైసీపీకి సవాళ్లు పెరుగుతున్నాయి. ఇదే టైంలో కాంగ్రెస్ కూడా షర్మిల రూపంలో అస్త్రం ప్రయోగించడం మరింత కీలకంగా మారిపోయింది. ఇన్ని రోజులుగా సమాధానం లేకుండా ఉండిపోయిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడిప్పుడే రాబోతున్నాయి. కాంగ్రెస్లో షర్మిల చేరిపోయారు. పోషించబోయే పాత్ర ఏంటన్నది కూడా రేపో మాపో తెలియనుంది. అయితే ఇప్పుడు చర్చ అంతా షర్మిల ఏపీ పొలిటికల్ రోల్ గురించే నడుస్తోంది. రాజకీయ లెక్కలు ఎలా మారతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైతే తొలి ఎఫెక్ట్ ఏపీ సీఎం జగన్కే ఉండబోతోందంటున్నారు. ఎందుకంటే జగన్కి షర్మిల స్వయాన సొంత చెల్లెలు. ఇద్దరూ చెరో పార్టీలో ఉండడంతో రాష్ట్ర ప్రజల్లోకి వేరుగా సంకేతాలు వెళ్లడం ఖాయమే. ఇద్దరూ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు కావడంతో ఆయన అభిమానుల్లో పునరాలోచన మొదలయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేం. ఇందుకు ఉదాహరణ వైసీపీలో అసంతృప్తులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. టికెట్లు దక్కని వారిలో చాలా మందికి ఇప్పుడు ఆప్షన్ కాంగ్రెసే కనిపిస్తోంది. అదే సమయంలో సీఎం జగన్ కూడా రాజకీయాల కోసం కొందరు కుటుంబాలను కూడా చీలుస్తారని పరోక్షంగా చంద్రబాబు కాంగ్రెస్ని ఉద్దేశించి మాట్లాడారని అంటున్నారు. అయితే ఈ కామెంట్స్ పై చంద్రబాబు రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చారు. తన కుటుంబంలో తాను చిచ్చు పెట్టుకుని తమపై పడడమేంటని ఫైర్ అయ్యారు. తల్లి చెల్లి వ్యవహారం చూసుకోలేకపోతే తమకేంటి సంబంధం అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే. పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలను విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి, మీ చెల్లెలు మీరు చూసుకోవాలి. మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. షర్మిల ముఖ్యంగా ఏపీపై ఫోకస్ పెడితే మొదటి ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైనే పడుతుంది. ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ షర్మిల కాంగ్రెస్లోకి వచ్చేశారు. ఏపీలో జగన్తోనే ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంటుందని తెలుసు. అయినా సరే గేరు మార్చి పొలిటికల్ స్పీడ్ పెంచేశారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఉండి తీరుతుందని షర్మిల భర్త అనిల్ కుమార్ అంటున్నారు. దీంతో వైసీపీ నేతలు అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ కాదంటే షర్మిల వైపే చూసేవారు చాలా మంది లీడర్లుంటారు. ఎఫెక్ట్ అలా ఉంది మరి. ఎందుకంటే టికెట్ రాని వారికి టీడీపీ, జనసేన కూటమిలో లీడర్లు ఓవర్లోడ్ అవడంతో అక్కడ దొరికే ఛాన్స్ లేదు. అటు తిరిగి కాంగ్రెస్ ఆప్షన్గా పెట్టుకుంటున్నారు చాలా మంది వైసీపీ అసంతృప్త నేతలు. వైసీపీ టికెట్ కోసం ఆశపడ్డవారు, టికెట్ దక్కని వారు ఇలా అందరూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే వైసీపీ అనుకూల ఓటు చీలుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఎటు వెళ్తుందన్నది కీలకంగా ఉంటుంది.
కారణం ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో జట్టు కట్టారు. అదే సమయంలో బీజేపీతోనూ కలిసి పోటీ చేసే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో షర్మిల కాంగ్రెస్ రూపంలో ఏపీ పాలిటిక్స్లోకి వస్తుండడంతో వ్యతిరేక ఓటు కొద్దిగా హస్తం పార్టీ వైపు కూడా వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే ప్రత్యర్థులకి కష్టమన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కంటే అధికార వైసీపీకి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదమే ఉందన్న వాదన వినిపిస్తోంది. దీంతో వైసీపీ, ఏపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందంటూ తులసిరెడ్డి మాట్లాడారు. తమతో చాలా మంది వైసీపీ నేతలు టచ్లో ఉన్నారంటూ చెప్పడం భవిష్యత్ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతోంది. అతనికి అభద్రతా భావం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు షర్మిలమ్మకు ఆస్తిలో పంపకం చేయొద్దని ఎవరన్నా అన్నారా? లేదు, షర్మిలమ్మకు పదవి ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఎవరన్నా చెప్పారా? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసును వచ్చేసి ఇట్నే లాగమని చెప్పేసి పొలాంగ్ చేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? డాక్టర్ సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టమని పులివెందుల కోర్టులో పెట్టమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? వాళ్ళ నాయన శివముండంగానే సంతకాలు సేకరణ చేయమని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? మరోవైపు షర్మిల కాంగ్రెస్లో చేరడంపై వైసీపీ కీలక నేతలు రియాక్ట్ అవుతున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారు ఎవరైనా తమకు ప్రత్యర్థులే అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. కుటుంబ కథా చిత్రంతో సంబంధం లేదని, ఎవరితోనైనా పోరాటానికి రెడీ అంటున్నారు. వైఎస్ తోడలుడు, వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి షర్మిల కాంగ్రెస్లో చేరికపై రియాక్ట్ అయ్యారు. ఏపీ వైసీపీలో షర్మిలకు అవకాశం లేకపోవడం వల్లే తెలంగాణలో పార్టీ పెట్టారన్నారు. అక్కడ కూడా పరిస్థితుల్ని బట్టి కాంగ్రెస్లో విలీనం చేశారన్నారు. షర్మిల ఏ పార్టీతో కలిసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. జగన్ అందించే సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీకి విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మొత్తం కలిసి వచ్చినా, 2 పార్టీలు 3 పార్టీలు కూటములుగా వచ్చినా సరే, మాకు పైన దేవుడు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఆ లబ్ధి పొందుతున్న కుటుంబాలకి ఆయన కాకుండా మళ్ళీ వేరే విధంగా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం ఉంది. రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలని ఉంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోగడ షర్మిలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబెడతానికి పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం ఇది. దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం. మ్యాటర్ ఇక్కడితో ఆగలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి షర్మిల వ్యవహారంపై ఘాటు కామెంట్స్ చేశారు. జగన్కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వారిని ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు. ఎవరొచ్చినా జగనే తమ నాయకుడన్నారు. కొందరు రాజకీయాల కోసం కుటుంబాల్ని చీలుస్తారన్న జగన్ వ్యాఖ్యలపైన పెద్దిరెడ్డి మాట్లాడారు. సోనియా, చంద్రబాబు కుటుంబాలనే కాదు మనుషుల్ని చీల్చే రాజకీయం చేసే నైజం ఉన్నవారంటూ ఫైర్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ నైజం సోనియా గాంధీది, ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఎక్కడ ప్రధాన పాత్ర పోషిస్తారన్నది తేలాల్సి ఉంది.
మరో అంశం ఏంటంటే వైసీపీతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి టికెట్ దక్కని నేతలంతా షర్మిలతో నడుస్తారా అన్నది కీలకం. ఇంకోవైపు ఏపీలో వైఎస్ తనయ్యగా షర్మిలను చూసి ఓట్లు వేసే పరిస్థితి ఎంతవరకు ఉందన్నది చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలకు మరో 3-4 నెలల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తారన్నది చూడాలి.